సడన్గా ఒక్కసారిగా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి. మొత్తం గాలి దుమ్ము వస్తుంది. చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. పొద్దున్నుంచి ఎండ, ఇప్పుడు ఎంత 6:30 6:40 అవుతుంది. ఇంకా గాలి దుమ్ము ఇప్పుడంతా. బయట వాన అయితే పడుతుందండి. ఇంకా మా వారు ఉల్లిపాయలని ఇవన్నీ కట్ చేసి ఇచ్చారు కదా. గోంగూర మా పిల్లలు అయితే వాళ్ళందరూ కలిసి వచ్చేసారు. ఇంకా నేనైతే కూర వండుతున్నాను. గోంగూర ఎండ్రాయిలు. బయట అయితే పొద్దునంతా వాన పడిందండి. ఇప్పుడైతే ఇంకా వాన అయితే స్టార్ట్ అయింది. మేము డ్యూటీ నుండి బయటకు వచ్చేసరికి వాన స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలాగే చెప్పేసి ఇంటికి వచ్చాం. గోంగూర అయితే పప్పు గుత్తి పెట్టి మెదిపేసానండి. ఇంకోండి కూర కూడా ఉడికిపోయింది. ఆ కూరలో ఈ గోంగూర వేసి కలిపేస్తాను. ఇప్పుడు ఈ గోంగూర బాగా ఇందులో కలిపేసేలాగా, ఇంక ఇందులో వాటర్ ఏం అవసరం లేదండి. ఇంక ఇది బాగా కలిసేలాగా కలుపుకొని గోంగూర కూడా కొంచెం వేగితే చాలు, బాగుంటుంది. ఈ నూనెలో కొంచెంసేపు వేగాలండి కూర. అప్పుడు గోంగూర కూడా వేగిద్ది.